అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తెలుగుదేశం పార్టీ ఇద్దరులకు కూడా అభ్యర్థులకు, ఈ ఎమ్మెల్యే అభ్యర్థులకు వెన్నుపోట్లు అనేవి సర్వసాధారణంగా ఎక్కువగా జరిగాయని జిల్లాలో ప్రచారం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గంలో మరియు కనిగిరి నియోజకవర్గంలో వైసీపీ తెలుగుదేశం అభ్యర్థులు ఇద్దరికి కూడా వెన్నుపోటుదారులు వెన్నుపోటు పొడిచి కట్టప్పలుగా మారి వారిని డ్యామేజ్ చేయడం కోసం బాగా కృషి చేశారనేటువంటిది ప్రచారం జరుగుతుంది. ఆ వివరాలు ఈ వీడియో ద్వారా వివరిస్తాను. ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేసి మీ ఒక్క లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్, తెలుగుదేశం అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావులకు జరిగినటువంటి వెన్నుపోట్లు గురించి ఫస్ట్ ప్రస్తావించుకుందాం. ముందు తెలుగుదేశం అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు గురించి మనం చర్చించుకుంటే, ఈ యొక్క ఇంటూరు నాగేశ్వరరావు ప్రత్యర్థి కంటే సొంత పార్టీలోనే అధికంగా ఈ యొక్క వారితోనే ఎక్కువ పోరాడాల్సి వచ్చిన సమయం ఏర్పడిందని, ఆ యొక్క ప్రచారం జరిగిందని ఈ యొక్క కందుకూరు నియోజకవర్గంలో ఈ యొక్క ప్రచారం అయితే జరుగుతుంది. దీంతో ఈ ఇంటూరు నాగేశ్వరరావు గెలుపు కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది వెన్నుపోటుదారులతో అనేది బాగా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఇంటూరు నాగేశ్వరరావుపై ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు బాహాటంగానే వ్యతిరేకించారు. ఆయన వ్యతిరేకతను బహిరంగంగానే వ్యక్తపరిచారు. ఈ క్రమంలో పార్టీని గాడిలో పెట్టేందుకు ఈ పార్టీ వర్గీయులంతా కూడా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పనిచేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించినప్పటికీ వారు అట్లాంటి ఏమి కూడా లెక్క చేయకుండా ఈ ఇంటూరు నాగేశ్వరరావుకి వెన్నుపోట్లు పొడిచారనేది స్పష్టంగా మనకు ప్రచారం జరుగుతుంది. నియోజకవర్గంలో నిత్యం ప్రజల్లో ఉంటున్నటువంటి నాగేశ్వరరావుకు ఈ సమస్యలు తెలుసుకుంటూ పార్టీ కార్యక్రమాల్లో ప్రజల్లో వెళ్తూ కృషి చేస్తుంటే, మరోవైపు ఈ నాగేశ్వరరావుకు డ్యామేజ్ చేయడం కోసం సొంత పార్టీలోనే కొందరు సీనియర్ నాయకులు మరియు పార్లమెంటు హోదాలో ఉన్నట్టు పదవులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా, ఈ యొక్క నాయకులు కూడా గట్టిగా పనిచేశారనేది ఇక్కడ వినపడుతుంది. దీంతో కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ కేడర్లో కూడా గత ఎన్నికల్లో కొంత గందరగోళం ఏర్పడిందని చెప్పొచ్చు. తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో నాయకులు అవలంబించినటువంటి విధానాలు టీడీపీ కేడర్ను తీవ్ర ప్రమాదంలో పడేసాయని కూడా చెప్పొచ్చు. ప్రజల్లో పేరు తెచ్చుకొని ఆర్థిక వనరుల వద్ద రాజీ పడకుండా ఈ నాగేశ్వరరావు తన గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తుంటే, కొందరు మాత్రం వైకాపాతో నాయకులతో చేతులు కలిపి కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ ఓటమే లక్ష్యంగా పనిచేశారనేటువంటిది బాగా ప్రచారం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే గట్టిగానే వెన్నుపోటు పొడిచారని అర్థమవుతుంది. ఎన్నికల ముందు వరకు సమస్యలు తొలగిపోయాయి, టీడీపీ అభ్యర్థి గెలుస్తాడు అనుకున్నటువంటి క్యాడరు ఆ శ్రేణుల్లో చివరకు ఎన్నికలు అయిపోయాక కొంత నిరాశ మిగిలిందని మనకు శ్రేణులను చూస్తే బట్టి అర్థమవుతుంది. కందుకూరులో వచ్చేసి ఒక సీనియర్ నాయకుడు, ఒక జూనియర్ నాయకుడు, ఒక మహిళా నాయకురాలు, ఈ విధంగా కొందరు కలిసి ఈ టీడీపీ అభ్యర్థి నాగేశ్వరరావుకు వెన్నుపోటు పొడిచారని, టీడీపీ గెలవకూడదు, ఇక్కడ కందుకూరు నియోజకవర్గంలో మాత్రం టీడీపీ గెలవకూడదు, అక్కడ పైన మాత్రం రాష్ట్రంలో మాత్రం తెలుగుదేశం గెలవాలనేటువంటి విధంగా వీళ్ళు పనిచేయడంతో కేడర్ కొంత అయోమయంలో పడింది, నిస్తేజంగా మారిందని చెప్పొచ్చు. పోలింగ్కు 4-5 రోజుల ముందు కందుకూరుకు చెందినటువంటి సీనియర్ నాయకుడు ప్రచారం చేసినప్పటికి కూడా ఆయనున్న రాజకీయ అనుభవం మేరకు పార్టీకి సేవలు అందించడంలో చాలా అనుమానాలు తావైతే. అంటే కరెక్ట్గా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాగేశ్వరరావుకు బాగా డ్యామేజ్ చేసినది కరెక్ట్గా చెప్పొచ్చు. అలానే ఒక జూనియర్ నాయకుడు కూడా ఈ ఉలవపాడుతో కొంత బాగా ఆయనకు అనుబంధం ఉంది. ఈ ఉలవపాడు నియోజకవర్గంలో సొంత మండలం ఆయనకు, అంతా కొంత పట్టుంది కూడా మండలంలో. ఆ అభ్యర్థి ఈ యొక్క నాగేశ్వరరావు గెలుపు కోసం ఆ జూనియర్ నాయకుడు కూడా పెద్దగా ప్రయత్నం చేయలేదు, నమ్మించి మోసం చేశారని టీడీపీ వర్గీయులు అయితే అంటున్నారు. ఇందుకు నిదర్శనంగా ఈ కృష్ణాపురంలో జూనియర్ నాయకుడికి చెందినటువంటి అనుచరుడు ముందు రోజు వరకు టీడీపీకి అనుకూలంగా ఉండి పోలింగ్ రోజున వైకాపాకు అనుకూలంగా వ్యవహరించాడనేది ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో టీడీపీ అని చెప్పుకునే ఒక మహిళా నాయకురాలు కూడా తమ వర్గీయులకు ఫోన్లు చేసి ఇంటూరు నాగేశ్వరరావుకు ఓట్లు వేయొద్దని, ఆయనకు సహకరించొద్దని, తెలుగుదేశం పార్టీకి సహకరించాలని ఈ యొక్క మౌఖిక సందేశాలు పంపించారట్టు ఈ పార్టీలో కలకలం రేపుతూ ప్రచారం జరుగుతుంది.
చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బలపరిచినటువంటి అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావును ఓడించేందుకు కొందరు సంస్థాగతంగా అదే పని పట్టుకొని ఈ యొక్క పని చేశారనేటువంటిది గట్టిగా టీడీపీ శ్రేణుల్లో వినపడుతున్నటువంటి ఈ యొక్క భావన. ఇక వైసీపీ శ్రేణుల్లో వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ విషయంగానే తీసుకుంటే ఆయనకు కూడా ఒక మోస్తరుగా వెన్నుపోట్లు అనేవి పడ్డాయని చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి మా ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డిని దగ్గరకు తీసి సహకరించమని చెప్పిన ఆ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ యొక్క మానుగుంట మహీధర్ రెడ్డి అనుచరులు ఎవరు కూడా ఈ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి లొంగిపోయి అక్కడ వారికి అనుచరులుగా ఉంటూ ఈ యొక్క బుర్రా మధుసూదన్ యాదవ్కు వెన్నుపోటు పొడిచారనేది బాగా ప్రచారం జరుగుతుంది. అంటే ఈ మానుగుంట మహీధర్ రెడ్డి గ్రామం అయినటువంటి మాచారంలోనే 4,000 ఓట్లు, ఆ పక్కన ఒక గ్రామం మొత్తం 6,000 ఓట్లు ఆ యొక్క ఆ 2 పంచాయతీల్లోనున్నాయి. ఆ 2 పంచాయతీల్లో ఎక్కువగా మానుగుంట మహీధర్ రెడ్డి శాసించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మానుగుంట మహీధర్ రెడ్డి ఈ మామూలుగా వైసీపీకి చేస్తాడని అనుకున్నారు కానీ ఆయనకు మద్దతు బుర్రా మధుసూదన్ యాదవ్కు మద్దతు ఇవ్వకుండా సైలెంట్ అయిపోయి తన అనుచర వర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి చేయమని కొంత సంకేతాలు పంపించాడనేటువంటిది కొంత వైసీపీ శ్రేణుల్లో వినపడుతుంది. దీంతో ఈ మానుగుంట మహీధర్ రెడ్డి పలుకుబడి ఉన్నటువంటి యొక్క గ్రామాలు కానీ ఆ యొక్క వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గాలు కానీ ఈ యొక్క బుర్రా మధుసూదన్ యాదవ్కు సక్రమంగా సహకరించలేదు అనేటువంటిది వైసీపీ వర్గాల్లో వినపడుతున్నటువంటి చర్చ. అంటే దీంతో కొంత ఈ బుర్రా మధుసూదన్ యాదవ్ గెలుపు కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది అనేది ఇక్కడ వైసీపీ శ్రేణుల్లో వినపడుతున్నటువంటి ఒక ప్రచారం. ఏది ఏమైనా కందుకూరు నియోజకవర్గంలో అటు తెలుగుదేశం అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావుకు తెలుగుదేశం పార్టీలోనే వెన్నుపోట్లు పొడిచి కట్టప్పలు తయారైతే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ గుడక ఈ వైసీపీలో వెన్నుపోట్లు పొడిచి కొందరు కట్టప్పలుగా తయారయ్యి ఈ యొక్క వైసీపీ ఓటమి ఈ అభ్యర్థి ఓటమికి తీవ్రంగా ప్రయత్నించారని కొంత ఇతను వైసీపీలోనే కొందరు ఇతను లోకల్ కాదనేటువంటిది క్రియేట్ చేసి బుర్రా మధుసూదన్ యాదవ్ ఓడిపోయే విధంగా కొందరు కృషి చేశారనేటువంటిది ఈ యొక్క కందుకూరు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా ఇద్దరు అభ్యర్థులు ఈ యొక్క వెన్నుపోట్లు ఎదుర్కోవడంతో వీరిద్దరిలో ఎవరు గెలుస్తారా, ఎవరు విజయం సాధిస్తారా, ఎవరికి ఈ యొక్క విజయం వరిస్తుందా అనేటువంటిది నియోజకవర్గంలోనే కాదు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఒక విస్తృతమైనటువంటి చర్చ ఈ కందుకూరు నియోజకవర్గం మీద సాగుతుంది. ఏది ఏమైనా ఇద్దరిలో స్వల్ప మెజార్టీతోనే ఎవరో ఒకరు బయటపడతారనేటువంటిది ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి చర్చ. ఇక రాబోయే వీడియోలో వచ్చేసి కనిగిరి నియోజకవర్గంలో కట్టప్పలు అంటే వెన్నుపోటుదారులు ఇటు వైసీపీలోనూ అటు తెలుగుదేశం పార్టీలోనూ ఉన్నారు అనేది అది జగమెరిగిన సత్యం. ఇక రాబోయే వీడియోలో ఆ సబ్జెక్టు గురించి మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. జై హింద్.